హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్. అండ్ అందరు బాగున్నారా అండి? ఇవాళ మంచి మీకు జింజర్ చికెన్ చూపిస్తున్నాను. నా వీడియో మొత్తం చూసేయండి, ఓకేనా అండి? ఇంకా నా వీడియో చూసుకుంటా మీకు కామెంట్స్ పెట్టాలనిపిస్తే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా అండి? ఇంకా నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇదండి, ఇది 1 kg చికెన్ అనమాట. క్లీన్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ దేంట్లో అయితే మనం కర్రీ చేసుకోవాలనుకుంటే ఇట్లా వెడల్పు గిన్నె తీసుకోవాలన్నమాట. తగినంత నూనె వేసుకొని ఇదండి 4 పచ్చిమిరపకాయలు, ఇంకా గరం మసాలా, పట్టా, లవంగ, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇదండి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని అవి ఫ్రై కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇదండి అల్లం ముక్కలు మెయిన్ అనమాట. అల్లం ముక్కలు నూనెలో వేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. చూసినండి. ఇదాని తర్వాత 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా మంచి ఫ్రై అయినాక అండి పసుపు ఇంకా ఉప్పు వేసేసుకొని కాసేపు ఇట్లా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ టైంలో మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట పొయ్యి, ఓకేనా అండి? ఇదండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక తర్వాత ఇదండి ఈ విధంగా అయినాక చికెన్ వేసేసుకోవాలన్నమాట. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes మంచిగా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 minutes పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు ఇంకో 5 minutesలో మన చికెన్ ఏమంటారు సగం ఉడికిపోతుంది అనమాట. ఇదండి మూత పెట్టుకున్నందుకు ఇట్లా వాటర్ వచ్చేసింది. ఇదండి ఎక్కువ లేదు, నార్మల్గా వాటర్ వచ్చింది అనమాట. చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. ఇదండి ఇప్పుడు ఈ టైంలో మనం పెరుగు వేసుకుందాం. పెరుగు చూసారా, గట్టి పెరుగు 3 గంటలు వేసుకోవాలన్నమాట. చూసారా, ఈ గంటతోటి 3 గంటలు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకొని దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టాలండి, సిమ్ చేయొద్దు. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట. మీరు నా వీడియోలు చూస్తున్నారు కదండి, కొత్త వాళ్ళైతే థ్యాంక్ యూ అండి, మీరందరూ నా వీడియో చూస్తున్నందుకు. ఇదండి ఇప్పుడు చికెన్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకుంటే చూడండి స్పైసీ ఎట్లా కలర్ వచ్చింది చూసారా. తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలన్నమాట. దీంట్లో కారం మళ్ళీ చూసుకోండి, తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇంకా అల్లం ముక్కలు ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సిమ్ పైననే ఇప్పుడు కారం వేసినాక సిమ్ పైన పెట్టుకొని అప్పుడు చికెన్ మంచిగా ఇది చేసుకోవాలని కలుపుకోవాలన్నమాట. తర్వాత ఏదైనా అల్లం ముక్కలు వేసినాక పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా కొన్ని ఒక టేబుల్ స్పూన్ అంత పచ్చిమిరపకాయ ఇంకా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవచ్చు. చూసారా ఏ విధంగా అయిపోయింది. అంతే అండి, సింపుల్గా జింజర్ చికెన్ చాలా టేస్టీగా అయిందనమాట. రుమాలి రొట్టికైనా, తందూరి రొట్టికైనా, దేనికైనా తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచిగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా అండి? మీరు కూడా ట్రై చేయండి, తినండి. నేను ఏ విధంగా చేసిండ్రో తప్పకుండా కామెంట్ పెట్టండి. చూసారా చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోగానే వెంటనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనా అండి? నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.